నెల 28వ తారీఖు మా ఛాంబర్ ఎలక్షన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మా సోదర సినీ ఇండస్ట్రీ అందరికీ మన ప్యానల్ తరఫున మా భావాలు, మాలో మంచి చెడులు, కష్టసుఖాలు అన్నీ కూడా మీ ద్వారా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఒకటే ఉంటుంది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4 విభాగాలు: ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. 4 సంస్థలు కలిసి ఒకళ్ళకొకళ్ళు మంచి చెడు చర్చించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. అటువంటి మన ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఒక 10 ఏళ్ల నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ చక్కగా ట్రాక్ మీద ట్రైన్ లాగా ఉండేది. ఒక 10 ఏళ్ళ నుంచి మాత్రం ట్రాక్ తప్పిన ట్రైన్ లాగా తయారైంది. దీనికి కారణం కొంతమంది వాళ్ళ ఆటలు మాటలు ఛాంబర్లో సాగక సపరేట్గా గిల్డ్ అనే ఒక సంస్థను స్థాపించుకున్నారు. తప్పు లేదు, వాళ్ళ ఇష్టం. ఎవరైనా బయటకు వెళ్ళి వాళ్ళ ఇష్టం. కానీ మీకు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఏదైతే గిల్డ్ ఉందో వాళ్ళు ఛాంబర్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. వాటికి కారణాలు కూడా చెప్తాను మీకు, వాటికి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఉదాహరణకి మొన్న స్ట్రైక్ జరిగింది, సినిమా కార్మికుల స్ట్రైక్. మీ అందరికీ తెలుసు. 20 రోజులు స్ట్రైక్ జరిగింది. పూర్వ విషయాలు అందరికీ తెలిసిన కొత్త విషయాలు చెప్తారు. 20 రోజులు జరిగితే వాళ్ళు అంతకుముందు 3 సంవత్సరాల క్రితం మా ఛాంబర్ తరఫున మేము అందరం కలిసి మాట ఇచ్చాం. అయ్యా 3 సంవత్సరాల తర్వాత మీకు జీత పంచాలు పెంచుతాం అనేది రికార్డుగా ఉంది, అది నిజం కూడా. వాళ్ళు అడిగారు, మనం పెంచుతామో పెంచమో వాళ్ళని పిలిచి మాట్లాడే కనీస ధర్మం మనకుంది ఛాంబర్కి. వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా మనం వాళ్ళని ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో స్ట్రైక్ చేయలేదు, అది నాకు కూడా తెలుసు. మా ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి మేము చేస్తామన్నారు. ఒక 30 సినిమా షూటింగ్ జరిగింది. ఇవ్వని వాళ్ళు గిల్లు సభ్యులు వాళ్ళకి నచ్చక వాళ్ళు రాలేదు. బాగానే ఉంది. సినిమా స్ట్రైక్ చేస్తున్నారు కదా, వాళ్ళు మేలకుండా ఉన్నారు. ఎవరో ప్రొడ్యూసర్స్ వాళ్ళు స్ట్రైక్ చేసింది వీళ్ళు సభ్యులు చేశారు, కానీ వీళ్ళు చేయలేదు. మేము చేయమన్నారు. చేసే ప్రొడ్యూసర్లు ఛాంబర్ తరఫున వాళ్ళు చేసుకుంటారు. నచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ, కొంతమంది నచ్చిన వాళ్ళు కానీ, అవసరమైన వాళ్ళు కానీ. ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు చూడండి, దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పండి. ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎప్పుడైనా కార్మికులు లెటర్ ఇచ్చిన దాని మీద ఒక జనరల్ బాడీ మీటింగు, ఒక మెజారిటీ తీర్మానం ఏది కూడా చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కూడా చిన్న నిర్మాతల్ని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లు జడగొట్టారు, ఎగ్జిబ్యూటర్లు నాశనం చేశారు. అందరినీ సినిమా ఇండస్ట్రీని కంప్లీట్ అన్ని రకాలుగా నాశనం చేసి ఈ గాలిలో నడిచే నలుగురు ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారు. దానికి కారణం మీ అందరికీ తెలుసు, వాళ్ళ స్వార్థం ఏంది? వీళ్ళు నలుగురు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి మేము సినిమా పెద్దలు అని చెప్పుకోవాలి. ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా ఒరిజినల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు మిగతా ప్రొడ్యూసర్లు అందరూ నలుగురు కలిసి. ఇది ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక లెటర్ ఇచ్చారు 30 సినిమాలు ఆపమని, స్టూడియోస్ అందరికీ ఇచ్చారు. మీరు ఎక్కడ తెచ్చారు ఆ లెటర్? జనరల్ బాడీలో ఏమైనా మీటింగ్ తీసుకున్నారా? లేకపోతే ఏమైనా మీటింగ్ పెట్టారా? ఈసీలో తీసారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటర్? ఛాంబర్ సెక్రటరీ సంతకం పెట్టించి సినిమా షూటింగ్స్ ఆపమని ఎవరు చెప్పారు మీకు? మీ ఉద్యోగం ఏంది? మేమందరం ఎన్నుకుంటే నిర్మాతల తరఫున మీరు ప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయాలి. ఓన్లీ రిప్రజెంటేటివ్. మీకు ఎవరిచ్చారు అధికారం? సినిమా షూటింగ్ ఆపమని. సరే, అయిపోయింది. 20 రోజులు షూటింగ్ ఆపారు. బాగా వాళ్ళ చుట్టూ వీడి చుట్టూ తిరిగారు. ఆఖరికి ఒక యోగ్యుడైన ముఖ్యమంత్రి ఉండబట్టి, రేవంత్ రెడ్డి ఉండబట్టి, ఆయన ప్లస్ సినిమాటోగ్రఫీ మంత్రి ప్లస్ ఎఫ్టీసీ చైర్మన్ వీళ్ళ ముగ్గురు కలయికతో పిలిచి 24 గంటల స్ట్రైక్ సాల్వ్ చేసి సినిమా ఇండస్ట్రీ కష్టాలు 24 గంటలు తీర్చారు. ఛాంబర్ ఎందుకు చేయలేదు ఆ పని? అది ఆ డ్యూటీ ఎవరిది? ఛాంబర్ది. ఎందుకు చేయలేదు మీరు? నేను పర్సనల్గా ఒక మీటింగ్ నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారు,
అయ్యా మీరు ఏం చెప్తే అది తింటాం మేము, స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం అని సెక్రటరీలు అడిగితే సెక్రటరీ లేదండి వాళ్ళు మనం చెప్పిన రూల్స్ కూడా మనం చెప్పిన విధానానికి వీళ్ళు ఒప్పుకోకపోయినా సరే ఒప్పుకున్నా సరే మేము మాత్రం స్ట్రైక్ కంటిన్యూ చేయాలి. ఎందుకు చేయాలి మీరు స్ట్రైక్ కంటిన్యూ? ఎవరికి నీ పర్సనల్గా లాభం? సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. ఎన్ని కోట్లు పోతాయి ఒకరోజు షూటింగ్ ఆపితే? ఆ కనీస జ్ఞానం ఛాంబర్ వాళ్ళకి ఎవరికన్నా ఉందా ఇప్పుడున్న వాళ్ళకి? అంచేత మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు పవర్. అంచేత ఇది అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి నష్టం. యాక్చువల్గా ఇది కొత్తాధిపత్యం చేతిలో ఉంది. మీరు చూడండి 10 ఏళ్ల నుంచి ఎట్లా ఉండే సినిమా ఇండస్ట్రీ ఎట్లా అయిపోతుంది. ఒక చిన్న హీరోని బతకనీరు, ఒక సినిమా కొత్తగా వచ్చిన వాళ్ళు బతకనివ్వరు. అన్నిటికన్నా దారుణం QBFOలు కొన్ని వేల కోట్లు కాజేస్తారు సంవత్సరం వీళ్ళు, చిన్న నిర్మాతలు కానీ మిగతా నిర్మాతలు కానీ. ఇదంతా కూడా సినిమా పెద్దలని ఒక బోర్డు అడ్డం పెట్టుకొని దాని ద్వారా సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఛాంబర్ అడ్డం పెట్టుకొని మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి ఫోటోలు దిగారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఛాంబర్లో ఒక్కటి సాల్వ్ చేసింది లేదు. ఈ సినిమా పెద్దలు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి ఏదైనా ఒక్క మంచి పని చేశారు చెప్పాలని చూద్దాం. ఒక్క మంచి పని ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక మంచి పని ఏదైనా చేశారని చెప్పనండి. మేము చిన్న నిర్మాతలు ఒక గొప్ప పని చేసాం. అదేంటంటే ప్రసన్న గారు, మా డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ ప్లస్ చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రాపర్టీ మొత్తం 60 ఎకరాలు బ్యాంక్ వేలా వేస్తుందని మా దగ్గరికి వస్తే, మీరు సినిమా నిర్మాతలు అందరం కలిసి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మన పిల్లలు అనుకొని మేము బ్యాంక్ అప్పు చిన్న నిర్మాతలు అందరం కలిసి కట్టాం. కానీ ఈ పెద్ద నిర్మాతలు ఎవరు కట్టలా. మేము కట్టిన రోజు చిత్రపురి ఎకరం వాల్యూ 5 కోట్లు, ఇవాళ దాని వాల్యూ 200 కోట్లు. అది మొత్తం కూడా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు, అంటే మన పిల్లలది ఆస్తి, మన ప్రాపర్టీ అది. అంచేత ఇవాళ సగటున ఆ రోజు మనిషికి 30 లక్షలు వస్తే ఆస్తి ఇవాళ మనిషికి చిత్రపురి కాలనీలో ఉన్న మనిషికి ఇవాళ 15,000 కోట్లు అయింది. ఒక మనిషికి 7.5 కోట్ల రూపాయలు చిత్రపురి కాలనీలో ఉండే పర్ హెడ్కి వస్తుంది ఆదాయం. అది కేవలం మేము చిన్న నిర్మాతలను చేసాం. ఈ పెద్ద నిర్మాత చుట్టూ తిరిగారు, ఎవరన్నా ఒక్కడ చేశారు చెప్పండి. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు సినిమా ఇండస్ట్రీకి మంచి చేయడానికి కావాలి, కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళని పొట్టకొట్టి పంపించడానికి కాదు ఉండాల్సిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు. అంచేత మేము ఒకటే చెబుతున్నాము, ఈసారి మన ప్యానల్ మేము చిన్న నిర్మాతలు అందరం కలిసి కూడా పోటీ చేస్తున్నాం, ఒకే యూనిటీగా ఉన్నాము. దయచేసి ఈ ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి. రాత్రి మూడు మా కళ్యాణ్, ప్రసన్న, నట్టికుమార్, అందరు సురేందర్ రెడ్డి అందరం కూడా మేము అర్ధరాత్రి పూట పిలిచినా సరే అందరికీ చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలకు కానీ ఈ ఆకాశంలో నడిచే 4 నిర్మాతలు తప్ప మిగతా ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి మేము చేయాల్సింది చేస్తాము. అది మీ ద్వారా తెలియజేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా చెప్పింది చేసే మనుషులు ఒక్కళ్ళు లేరు. ఈ 4 రోజులే ఈ ఛాంబర్ ఎలక్షన్లో మాత్రం బ్రహ్మాండంగా దద్దపట్టం చేస్తారు, తర్వాత పిలిచినా పలకరు. కానీ మా ప్యానల్ నేను ఇస్తున్నాను, మా ప్యానల్ తరఫున హామీ, అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా పిలిచినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పకపోయినా మేము తెలిసి నిలబడి సహాయం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా మా మీద నమ్మకంతో ఈ ఒక్కసారి మన ప్యానల్ని మీరు గెలిపించాలని మీ అందరి ద్వారా తెలియజేస్తూ నమస్కారం.